హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సంధ్య. ఏంటిది అనుకుంటా ఉన్నారా? ఏమీ లేదండి, సున్నుండలు. అవును, మినప సున్నుండలు అండి. నాకు చిన్నప్పటి నుండి మినప సున్నుండలు అని అనగా విన్నాను, కానీ ఎప్పుడు చేసింది లేదు. కానీ ఈరోజు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది కూడా మా బాబు కోసం. రిషి రిషి చాలా సన్నగా ఉండడంతో ఆయనకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టినా ఆడు బలహీనంగానే ఉంటాడు. చాలామంది చిన్నప్పుడు నుండి అంటూ ఉంటారు కదా, మినప ఉండలు చేసి పెడితే కాస్త బలంగా రెడీ అవుతారు, మంచిది హెల్త్కి అని అంటారు కదా. సరే అని చెప్పేసి నేను ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది. పిల్లలకు ఉపయోగపడేది ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉండాలి తల్లులు. తప్పదు, ఇంకా నేను కూడా తల్లిని కాబట్టి చెయ్యాలి అనుకున్నాను. దానికోసం హెల్త్గా ఉండాలి అంటే మనం చేసేది శ్రద్ధగా చేసి పెట్టాలి. ఇంకా మళ్ళీ ఏదైతే బాగుంటుంది అని ఆలోచించుకుంటే ఇంకా బెటరు. దానికోసమని సున్నుండలు చేసుకుంటా ఉన్నా. ఇవి వచ్చేసి మినపగుండ్లు తీసుకున్నాను, నల్లవే తీసుకున్నామండి. ఎందుకంటే అదే బాగుంటుంది కాబట్టి. మంచిగా పచ్చివాసన పోయేదాకా 15-20 నిమిషాల దాకా స్లో మీడియంలో పెట్టి వేయించిన తర్వాత ఇట్లా మిక్సీ జాడీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా అయితే కొంచెం రైస్ను ఇలా చేసుకుంటే ఇలాచి మంచి స్మెల్ ఇస్తుంది. రైస్ వేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు పంటికి అతకకుండా అన్నమాట. ఇక్కడ ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను. అయితే బెల్లం చాలా అవసరం కదా. నేను ఏంటంటే షుగర్ వేస్తే ఇంకా మనం చేసుకుని ఉపయోగం ఏమి ఉండదు. బెల్లం వేసామనుకో ఐరన్ ఉంటుంది కాబట్టి మంచిగా హెల్త్కు ఇంకా బెటర్ అని చెప్పేసి కాచిన నెయ్యి, బెల్లం కూడా పప్పుతో పాటు మిక్సీ పట్టేసినాం. అది ఇది ఇంకా నెయ్యి పోసేసి మంచిగా మిక్సీ చేసేసుకొని ఉండలు కట్టుకోవడమే. ఇంకా పిల్లలకు ఏదైనా సరే ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏది పెడితే వాళ్ళకి వస్తే హెల్తీగా తయారవుతారు అనే దానికైతే నాకు రిషి మీదనే ఎక్కువ బాధ. నాలానే ప్రతి తల్లులు ఉంటారు, తప్పదు కదా. ఎందుకంటే పిల్లలు హెల్తీగా ఉండడమే ప్రతి తల్లికి కావాల్సినది. అయితే ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మనం ఎంత బాగా నెయ్యి వేడి చేసుకొని అంత బాగా దాన్ని మిక్స్ చేసేసుకుంటే అంత చక్కగా ఉండలు వస్తాయి అన్నమాట. ఇంకా చాలాసేపు పట్టింది నాకు, ఎందుకంటే అది వేడి ఉండడంతో కాస్త చేయగలిగి తాగకుండా అట్లా 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 మంచిగా మిక్సీ వేసుకొని తర్వాత ఉండలు కట్టేసుకున్నాను. ఇది ఏంటంటే మార్నింగ్ మొహం కడుక్కున్న వెంటనే చిన్న అయితే 2, కొంచెం పెద్ద సైజ్ అయితే 1 నేను అట్లా ఇవ్వాలి. చాలా అంటే చాలా బెటర్ అట పిల్లలకు. రిషికి పెట్టాలి అన్న నాకు ఆ బాధ, ఆందోళన అయితే ఎప్పటికి ఉంటుంది. వాడు ఏం తింటే హెల్త్గా తయారవుతాడు అన్న టెన్షన్. మేము ఇక్కడ ఉండలు కట్టేసుకుంటా ఉన్నాం. ఇట్లా ఉండలు కట్టేసుకొని పక్కకు పెట్టేసుకుని చిన్నగా పెద్దగా సైజులు ఇక మనకు నచ్చిన విధానంగా కట్టేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకు తినాలి అని అనిపించదు అనుకో, చాలా పెద్ద సైజులో ఉందనుకో, తినకపోతే మళ్ళీ సగం తినేసి పక్కకు పెట్టి వేస్ట్ చేస్తారు. అందుకనే కొంచెం మీడియం సైజులో కాస్త పెద్దగా, అంటే వాడు ఒక్కటే సింగిల్గా తినేలా ఉంటే పెద్దది ఇవ్వాలి అని నిర్ణయించుకున్నా. ఇక తినాలి తినకూడదా అనే టైంలో సింగిల్గా చిన్నది ఇచ్చామనుకో వానికి నచ్చితే తింటాడు, లేదంటే అన్నట్టు చేసినాం. కాకపోతే నా అదృష్టం ఏంటంటే రిషి చాలా ఇష్టంగా తిన్నాడు. వెన్నెల మాత్రం అమ్మో నాకు వద్దు అని చెప్పింది, సగమే తింది. అందరికీ స్మెల్ నచ్చాలి అనేది ఉండదు కదా, ఎందుకంటే నెయ్యి బెల్లము మళ్ళీ మినుములు కాబట్టి స్మెల్ వానికి నచ్చింది. నాకైతే అదృష్టం అని చెప్పుకోవాలి. వెన్నెల మాత్రం అని చెప్పింది. అట్లా పిల్లలకు కంపల్సరీ ట్రై చేయండి, వేగ్గా ఉంటాయి.